గురుగారు, రామాయణంలో వాలి వ్యక్తిత్వం నేటి ఆధునిక సమాజానికి ఎలా మార్గదర్శకం అవుతుంది? వాలి నిద్ర లేవగానే కొండలను బంతుల్లా చేసుకొని ఆడుకునేవాట, వృక్షాలను పెకలించి వేసేవాట. ఇది సహజ సిద్ధమైన కపి ప్రకృతి. అదే వాలి రావణాసురుణ్ణి సంకన వేసుకొని సప్త సముద్రాలు పర్యటించి అతని గర్వాన్ని అణిచాడు. అనంతరం సంధ్యావందన ప్రక్రియను నిర్వర్తించాడు. ఈ 3 ప్రక్రియలు చూస్తే సహజ సిద్ధమైన కపి స్వభావము వృక్షాలను పెకలించి వేయటం, కొండలను బంతులుగా చేసి ఆడుకోవటం. ఇక తనంత తాను ఎవరి మీద దాడి చేయడు, కానీ తన మీదికి ఎవరైనా దాడి చేస్తే అతన్ని క్షమించడు. అది రావణ గర్వభంగం ద్వారా మనకు తెలిసింది. అనంతరం నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించటం పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తాడు. అందుకే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ప్రాతకాల సమయంలో సంధ్యావందనం చేస్తాడు. ఇలా మనం సహజ ప్రకృతి, ప్రతిస్పందన, స్వధర్మానుష్ఠానం, ఈ 3 వాలి జీవితం ద్వారా గుర్తించవచ్చు. అలానే తాను సంహరించినటువంటి దుందుభి అనే రాక్షసుణ్ణి విసిరేస్తే ఆ కాయం కొన్ని యోజనాలు గాలిలో ప్రయాణం చేసి మతంగ మహర్షి మీద పడింది. వెంటనే ఎవరైతే ఈ పని చేశారో ఈ ఋష్యశృంగ పర్వతం మీదికి వాడొచ్చిన మరుక్షణం తల పగిలి మరణించుగాక అని శపించాడు ఆ మహర్షి. వాలి అతని దగ్గరికి వెళ్ళి, ఎప్పుడైనా నేను ఋషులను బాధ పెట్టడం మీరు చూసారా? అనుకోకుండా జరిగింది అని బాధపడతాడు. మనలో ఉన్న పరాక్రమాన్ని మనం విశృంఖలంగా ప్రదర్శిస్తే అనర్థం జరుగుతుందన్న సత్యాన్ని వాలి జీవితంలో జరిగిన ఈ సంఘటన ద్వారా మనం గుర్తించవచ్చు. అనంతరం అధర్మాన్ని, తమ్ముడి భార్యను తాను స్వీకరించి ఆచరించాడు కనుక రామచంద్రమూర్తి చేతిలో తనువును విడిచాడు. అప్పుడు గుర్తించాడు తాను చేసిన తప్పును. అందుకే సుగ్రీవుణ్ణి పిలిచి అంగదుడిని సుగ్రీవుడికి అప్పగించి, నేను తప్పు చేశానయ్యా అని కన్నీరు మున్నీరుగా విలపిస్తాడు. ఈ ఘట్టాన్ని విశ్వనాథ్ వారు కల్పవృక్షంలో అద్భుతంగా ఆవిష్కరిస్తారు. ఇలా సామాన్య మానవ జీవితంలో చేసే తప్పులు, ఆచరించే ధర్మాలు, ఇవన్నీ వాలి జీవితంలో కూడా మనకు కనపడతాయి. కనుక వాలి ఆచరించిన ధర్మాన్ని స్వీకరిద్దాం, చేసిన అధర్మాన్ని వదిలేద్దాం. తద్వారా ఆ వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా చేసుకొని మన వ్యక్తిత్వాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం. అదే రామాయణ కథాశ్రవణంలోని అంతరార్థం. ధర్మానికి నిలువెత్తు నిదర్శనమే రామచంద్రమూర్తి. ఆ రాముని గాథ వింటూ మన జీవిత పయనాన్ని సంస్కరించుకుంటూ అద్భుతమైన శ్రేయోపథానికి అంకురార్పణ చేద్దాం.